ఇటువైపు ఉన్నాడు, ఇటు పక్కరా, అటు పక్క కాదురా, ఇటు పక్కరా, లెఫ్ట్ లో రా. కొట్రా, ఫుల్ డ్యామేజ్ రాడికి. చూడరా అక్కడ, అటు పక్కరా, ఇదిగోరా ఇటైపు రా. కొట్రా, కొడతనే ఉన్నారా. వస్తాను కుట్రా, ఇటు వచ్చి నకలు వచ్చి. అదిగోరా మరి, కొట్టురా మరి. నన్నే పడతారా ఇప్పుడు చూసుకుంటున్నారా? ఉండనరా మీరు ఒకళ్ళు, గేమేరా ఇది. ఆగురా, నువ్వు ఆగురా. ఇదిగోరా ఇటైపు రా. కుట్రా, కొడతనే ఉన్నారా. వస్తాను కుట్రా, ఇటు వచ్చి నకలు వచ్చి. అదిగోరా మరి, కొట్టురా మరి. ఏం చేస్తున్నారా? మేడం మీరు రాలేదని ఇంకా ఏదో అలా. ఈ పుస్తకాలు ఏవిరా? వెనకాల పడుకున్నది ఎవర్రా? కనీసం గుడ్ ఈవినింగ్ కూడా చెప్పరారా మీరు? మనం చూసిన భయంలో మర్చిపోయినా మేడం చెప్పడం. నిన్నిచ్చిన హోంవర్క్ లో మీ అందరికి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ రాసుకురమ్మని చెప్పా. అందరు రాసుకొచ్చారా? ఓకే గుడ్. ఇప్పుడు అదే క్వశ్చన్ ని ఒక్కొక్కరిని అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఇందాక నుంచి చూస్తున్నా, అయినా వాడేంట్రా, ఇల్లు అనుకున్నాడా ట్యూషన్ అనుకున్నాడా అలా పడుకున్నాడు? వాడిని లేపండి. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ ఏంట్రా, ఇది ఈవినింగ్. అదే అదే ఏంట్రా? నిన్న నీకు ఒక క్వశ్చన్ ఇచ్చా కదా, దాన్ని నేను ఇప్పుడు అడుగుతా, దానికి ఆన్సర్ చేయరా. నాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. ఏంట్రా ఇంట్రెస్ట్ లేదా? అరే గిరి, ఆ కర్ర అందుకోరా. ఇప్పుడు అడగండి మేడం, చెప్తాను. కర్రను చూస్తే గాని బాబుకి ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. ఏయ్ సైలెంట్. రావణుడి చెల్లెలి పేరేంట్రా చెప్పు. ఐ హేట్ రావణ మేడం. వేరే క్వశ్చన్ అడగండి. ఓహో అలాగా, అయితే రాముడి జన్మస్థలం చెప్పు. అదేందో ఉంది మేడం, నోట్లోనే ఉంది కానీ బయటికి రాట్లా. ఇలా ఒకటి కొడితే అది గుర్తొస్తుంది. మా గుర్తొచ్చింది మేడం, ఆరాధ్య. అది ఆరాధ్య కాదురా, అయోధ్య. మా కొట్టకండి మేడం. ఏంట్రా అరుస్తున్నావు? కొడుతుంటే నొప్పి పడుతుంది. ఆహా, నీకెంత కొట్టినా బుద్ధి రాదు గాని పోయి కూర్చొని చదువుకోపో. పోయి కూర్చోపో. అరే సూరి, నువ్వు లేరా? అరే సూరి, రావణాసుడి చెల్లెలి పేరు చెప్పురా. ఒక నిమిషం మేడం. ఏంట్రా గూగుల్లో సెర్చ్ చేస్తున్నావా? అవును మేడం. సరే చెప్పరా. ఏయ్ సరిగ్గా చదువురా. సువర్ణక్క. ఎవర్రా? అది మీ అక్క పేరా? కాదు మేడం, రావణాసురుడి చెల్లెలి పేరు. అది సువర్ణక్క, చింతకాయలక్క కాదురా, శూర్పణక్క. ఏంట్రా కొడుతుంటే అరవట్లేదు? నీకు నొప్పి రావట్లేదా? మేడం వాడికి నొప్పి రాదు మేడం, వాడు మొన్న జిమ్ లో జాయిన్ అయ్యాడు. జిమ్ లో జాయిన్ అయితే నొప్పి రాదా? రేపు నుంచి నేను కూడా జాయిన్ అవుతా. మనం కూడా పోదామా? ఓహో అలాగా, అయితే రేపటి నుంచి అట్ల కడ కాల్చి వాతలు పెడతా. పోయి కూర్చోపో.
ఇలా అయితే ఎలా బ్రతుకుతారా? బ్రతుకు మీద ఆశ లేని ఎదవలకి భవిష్యత్తు మీద భయం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. బా భలే చెప్పారు మేడం. అవునా? అయితే నువ్వు చెప్పరా, గోల్కొండకి ఆ పేరు ఎలా వచ్చింది? నేను గోల్కొండ చూడలేదు మేడం, చూడాలని ఆశ ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవని అలా కూర్చుంటే ఎలాగా? వృధా ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు అవే సేవ్ అవుతాయి. సింపుల్. మీరంటే బాగా చదువుకున్నారు మేడం, మీకు అన్నీ తెలుస్తుంది, మాకేమీ తెలియదు. అందుకే చదువుకోవాలరా. మేడం నన్ను కొట్టకండి మేడం, నేను మీకు 100 ఇస్తా. ఏంట్రా, నాకే లంచం ఇస్తావా? నన్ను కొట్టకండి మేడం, నేను స్కూల్ కంటే ఎక్కువగా పనికే పోతా, అందుకని సాయంత్రం టైంలో ఇలా ట్యూషన్కి వస్తూ ఉంటా. ప్లీజ్ మేడం. ఏంటి, మీ నాన్న ఏం పని చేయడా? ఒకటే చేస్తాడు మేడం, ఏ పని చేయకుండా తాగి తిరిగి ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఇలా ఏ పని చేయకుండా ఉంటే ఏజ్ పెరిగిద్ది గాని లాభం ఉండదు. నా మాటగా మీ నాన్నకు చెప్పు, మీ నాన్న మారుతాడు. సరేనా? ఇది దెబ్బ లేకుండా బాగా చెప్తున్నాడే. మేడం వాసన చెప్పలే, వాడు పట్టలేదేంటి? అరే ఒక విషయం చెప్పు, వాడు నీ ఫ్రెండ్ కాదా? వాడు ఫ్రెండ్ అంతే, బెస్ట్ ఫ్రెండ్ కాదు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. వాడు చదువుకోకపోవడానికి కారణం చెప్పాడు. వాడు నీ ఫ్రెండే కదా. వాడు చదువుకోవడానికి అంత కష్టపడుతుంటే కనీసం నువ్వు వాడికి విలువ కూడా ఇవ్వట్లేదు. గిరి సారీ రా, సారీ. మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుటి వారికి విలువనిస్తేనే వాళ్ళు మీకు విలువనిస్తారు. అయినా ఫ్రెండ్స్ అంటే కష్ట సుఖాల్లో తోడుండాలి. అర్థమైందా? మీరందరూ ఫ్రెండ్సే కదా, కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా చదువుకోవాలి, ఏదైనా మంచి పని కూడా కలిసికట్టుగా చేయాలి. సరే మేడం, ఇంతకీ ఆ గోల్కొండకి ఆ పేరు ఎలా వచ్చింది? సరేలే, నాకు వంట చేసే టైం అయింది. ఇప్పుడు దాని స్టోరీ చెప్పాలంటే చాలా పెద్ద కథ, తర్వాత ఎప్పుడైనా చెప్తాలే. మీరు వెళ్ళిపోండి, ఇంకా మీ టైం అయిపోయింది. సరేనా? బాయ్. అరే నువ్వు ఎలాగో బ్యాగ్ తెచ్చావు కదా, బుక్స్ తీసుకొని రేపు ఇక్కడే ఇవ్వు. అరే టీచర్ కూడా ఆన్సర్ తెలియదు అనుకుంటారా, అందుకోసం మనం నిలవంది. మేడం డిగ్రీ ఫెయిల్ అనుకుంటా. అరే మేడం వెళ్ళారా? మేడం ఎంఏ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయింది అనుకుంటా. అరే డిగ్రీ తర్వాతే ఎంఏ చేస్తారా? అరే నువ్వు పనులు పోతురా, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అదే నేను పని చేసే దగ్గర కూడా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారా, అందుకే తెలిసింది.